నెల్లూరు రూరల్ పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్లో 2,92,00,000 రూపాయలతో నిర్మించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ ను మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని పండ్ల మార్కెట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండ్ల మార్కెట్ ను నిర్మించామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశామని అన్నారు. ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్, డైరెక్టర్లు భీమతాటి సుధాకర్, శివకుమార్, ముక్కం సాయి లక్ష్మణ్, తుళ్లూరు బాబు, గునుకుల విజయలక్ష్మి, కుప్ప ప్రసన్న, కుల్లూరు శైలజ, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాకుండా నెల్లూరు జిల్లాకే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నెల్లూరు పండ్ల మార్కెట్ ఏదైతే ఏసీ కూరగాయల మార్కెట్ పక్కన పాత మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ లో ఇక్కడ ఈ పండ్ల మార్కెట్ ఇక్కడ ప్రత్యేకంగా పండ్ల వ్యాపారస్తులకి మార్కెట్ కావాలని, అందులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్ లో ఉంది. ఒకరికి ఒకరు వాదులేసుకుని, అదేవిధంగా అధికారులు సరైన రీతిలో ఆనాడు స్పందించకుండా అనేక రోజులుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఈ యొక్క పండ్ల మార్కెట్ లో ఉండే వ్యాపారస్తులు ఇలా ఈరోజు నెల్లూరులో రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూరగాయలు మార్కెట్ పక్కన ఉన్న పండ్ల మార్కెట్ కి 2,91,00,000 రూపాయలతో ఏదైతే అభివృద్ధి పనులు చేశామో వాటికి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పండ్ల మార్కెట్ కి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చేస్తున్న శుభదినం ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ పండ్ల మార్కెట్ లో ఇనిషియల్ గా కొన్ని షాపులు కట్టినప్పటికీ ఇక్కడ ఉన్న వివిధ వర్గాల వారు విభేదాల వల్ల సమస్యకు పరిష్కారం నోచుకోకుండా గత 9 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నామో దీని మీద కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా సమన్వయం చేసి వారితో మాట్లాడి వారిని ఒప్పించి ఈరోజు 2,91,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, ఇంటర్నల్ గా ఉన్న సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ కి సంబంధించి ఆ పనులు కానీ, అదేవిధంగా షాపుల్లో ఏదైతే కట్టి మరమ్మతులు చేయాలో తిరిగి ఈ షాపులన్నీ కూడా వినియోగంలోకి రావాలంటే ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చేసి ఈరోజు ఈ మార్కెట్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శేఖర్ గారికి, మిగతా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కి, స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యాపారస్తులందరూ కూడా అన్ని వర్గాల వారు ఈ మార్కెట్ పండ్ల మార్కెట్ ఈ విధంగా వస్తుందని మేము ఊహించలేదు. ఈ విభేదాలు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయి ప్రారంభోత్సవం అవుతుంది, ఇన్ని రకాల డెవలప్మెంట్లు అవుతాయి అని మాకు ఏ రోజు కూడా అనుకోలేదు. అందువల్ల ప్రత్యేకంగా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పేరు పెట్టాలని ఉన్న వారందరూ కూడా మార్కెట్లో వారు ఏఎంసీ కమిటీకి రిక్వెస్ట్ చేయడం, దాన్ని కమిటీ తీర్మానం చేసి ఆమోదించడం అటు వ్యాపారస్తులకి ఇటు ఏఎంసీ కమిటీకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇదే కాకుండా మార్కెట్లో ఇంకా కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వ్యాపారస్తులు సూచనలు సలహాల మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి మరొక 45 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి కూడా టెండర్లు పూర్తి అని అవి కూడా